5 రోజుల నుండి జరుగుతున్నది ఏంటంటే ఒక బిల్లు ఐటీ బిల్ వేస్తున్నారు. ఈ ఐటీ బిల్ ప్రకారం రేపటి నుంచి మన ఫేస్బుక్లు మన ట్విట్టర్లు ఇవన్నీ కూడా ఐటీ శాఖే పర్యవేక్షిస్తుంది, వాళ్ళే చెక్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు అన్నటువంటి. అంటే ఇక మన ప్రైవసీ ఏంటంటూ వామపక్షవాదులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా దుష్ప్రచారమేనని ఐటీ శాఖ తేల్చి చెప్తోంది. సోదాలు సర్వేలు చేసే టైంలో ఆదాయపు పన్ను శాఖ డిజిటల్ సామాజిక మాధ్యమం అంటే సోషల్ మీడియా ఖాతాలు కూడా పరిశీలించేలా కొత్త ఆదాయపు పన్ను బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయని ఐటీ శాఖ చెప్తోంది. సాధారణ పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా ఖాతాలు ఎలక్ట్రానిక్ రికార్డులోకి చొచ్చుకెళ్లేందుకు ఐటీ అధికారులకు అదనపు అధికారులకు కొత్త బిల్లు అందిస్తోందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు. అవసరమైనప్పుడు డిజిటల్ ఖాతాలను పరిశీలించే అధికారులు ఆదాయపు పన్ను చట్టం 1961లోనే ఉన్నాయి. సోదాలు నిర్వహించినప్పుడు అదనపు సమాచారం కావాల్సినప్పుడు పన్ను చెల్లింపుదారుల డిజిటల్ ఖాతాలు, కంప్యూటర్లు, ఈమెయిళ్లు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాల పాస్వర్డ్లను పంచుకునేందుకు సంబంధితులు నిరాకరిస్తే ఐటీ శాఖ తన విస్తృత అధికారులను ఉపయోగించుకుని ఆయా ఖాతాలను తెరిచి చూస్తుందని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించి కొత్త పద్ధతుల్లో పన్ను చెల్లించకుండా ప్రయత్నించే వాళ్ళని కట్టడి చేసేందుకు ఈ చర్యలని అధికారి చెప్పుకొచ్చారు. ఆదాయపు పన్ను శాఖ ఏడాదిలో 100 నుంచి 150 వరకు పూర్తిస్థాయి పరిశోధనలు చేస్తుంది. ఏటా దాఖలై 8.79 కోట్ల ఐటీ రిటర్న్లో 1% మాత్రమే పరిశీలన కోసం ఎంపిక అవుతాయని చెప్పుకొచ్చారు.